మనందరికి దేవుడు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చారు. ప్రతిదీ ఒక భాగ్యమే. చెడిపోయిన మన బ్రతుకులకి దేవుడు ధన్యత ఇచ్చారు. పాతాళానికి వెళ్లి యాతన పడాల్సిన మనకి, యుగయుగాలు ఆర్తనాదాలు చేయాల్సిన మనకి దేవుడు ప్రేమ చేత, త్యాగం చేత ధన్యత ఇచ్చారు. మనసులోకి వెళ్ళాలి మాటలు. ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చొని నీకు ధన్యతనివ్వల, భూమి మీదకు వచ్చి ఆయన తన మహిమను విడిచి, తన భాగ్యాన్ని విడిచిపెట్టి నీకు నాకు భాగ్యం ఇచ్చారు. నేను భాగ్యం ఎందుకు విడిచిపెట్టాలి అని దేవుడు అనుకుని ఉంటే మనకి ఈరోజు భాగ్యం వచ్చేది కాదు. నేను త్యాగం చెయ్యను అని ఆయన అనుకుని ఉంటే ఈ రోజు ఈ ధన్యత, భాగ్యం ఉండేవి కాదు. కనెక్ట్ అయిపోవాలి. నా దేవుని త్యాగం వల్లే నాకు భాగ్యం వచ్చింది, ధన్యత వచ్చింది అని నీ మనస్సు కనెక్ట్ చేసుకోవాలి. అతిశయించడానికి ఏమీ లేదు, గర్వపడటానికి ఏది లేదు. నువ్వు పాటలు పాడుతున్నావా? నా దేవుడి త్యాగం వల్లే నేను పాటలు పాడుతున్నాను. పరిచయం చేస్తున్నావా? నా దేవుని త్యాగం వల్లే నేను పరిచయం చేస్తున్నాను. సేవకులకి గుడిభుజంగా ఉంటున్నావా? నా దేవుని త్యాగం వల్లే నేను పరిచర్య చేస్తున్నాను. అది ఏ పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, భోజన పరిచర్య ఏదైనా సరే, ఈ ధన్యత ఎలా వచ్చింది, ఈ భాగ్యం ఎలా వచ్చింది అని నీ మనస్సును అడిగితే నీ మనస్సు చెప్పాలి. నా దేవుడు తన భాగ్యాన్ని విడిచిపెట్టి నా మీద ప్రేమతో, నేను అడగకపోయినా నాకు భాగ్యం ఇవ్వాలని, నాకు ధన్యత ఇవ్వాలని నా దేవుడు నన్ను ప్రేమించి తన భాగ్యాన్ని విడిచిపెట్టారు. కాబట్టే నేను ఈరోజు భాగ్యవంతుడయ్యాను. నేను ఈరోజు ఆనందిస్తున్నాను, అనుభవిస్తున్నాను. మనం ఏ మాత్రం గర్వపడితే దేవుడు రక్తాన్ని అవమానించినట్లే. పౌలు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తునందు తప్ప వేరే అతిశయం ఏదైనా నాకుంటే అది నాకు దూరం అయిపోవునుగాక. సిలువ వేయబడిన క్రీస్తునందు తప్ప నాకు ఏ అతిశయం లేదు. ఎందుకంటే నాకు ఈరోజు ఈ రక్షణ వచ్చింది సిలువ ద్వారా, ఈ భాగ్యం వచ్చింది సిలువ ద్వారా అని పౌలు గ్రహించాడు. నువ్వు గ్రహిస్తే ధన్యుడు అవుతావు, గ్రహిస్తే నీ జన్మ ధన్యం అయిపోద్ది. దేనిని బట్టి నీకు నాకు భాగ్యాలు రాలేదు, దేనిని బట్టి రక్షణ భాగ్యం రాలేదు. డబ్బును బట్టో, నీ టాలెంట్ బట్టో ఏది కాదు, కేవలం క్రీస్తు త్యాగం, యేసు ప్రభు వారి త్యాగం ద్వారా నీకు నాకు రక్షణ భాగ్యం వచ్చింది.